దళితుల విభజన జరిగితే దేశ విభజన తప్పదన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. భారత్ ఉత్తర దక్షిణంగా విడిపోవటం ఖాయమంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. రాజకీయ ప్రయోజనాల కోసం దళిత విభజన చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనాలోచితం అన్నారు. దేశంలో అంటరానితనం ఇంకా ఉందని, అంబేద్కర్ సతీమణి వల్లే తాను ఎంపీ అయ్యానని తెలిపారు. చంద్రబాబు వేసిన ఏకసభ్య కమిషన్కు దళితుల గురించి తెలియదని చెప్పారు. వర్గీకరణపై పవన్ స్టాండ్ చెప్పాలన్నారు. చిరంజీవి తిరుపతిలో పోటీ చేసినప్పుడు తాను సహకరించారని తెలిపారు. 2009 ఎన్నికల్లో తిరుపతిలో చీకి ఓటు వేయాలని అనుకున్నారని, ఒక చీ అంటే చింతామోహన్, మరొక చీ అంటే చిరంజీవి అంటూ వ్యాఖ్యానించారు. గడ్డపైన వచ్చాడు. ఆ సభలో ఇద్దరున్నారు మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు. ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను. ఎక్కడ ఇది ప్రపంచ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఆయన పొగుడుతాడు. మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఆయన్ని పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే కాకినాడ నుంచి నేను అడుగుతున్నా, ఈ ఏబిసిడీల విభజన, మాలా మాదిగల విభజన పైన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ మాలా మాదిగ విభజన పైన పవన్ కళ్యాణ్ నీ ఆలోచన ఏంది? ఎస్ ఆర్ నో? పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, నిన్ననే మీకు గ్లాసుకి రికగ్నిషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. ఏంటి నీ ఆలోచన ఏంది? ఈ మాలా మాదిగలు రెండు చేయాలన్నది నీ ఆలోచన ఉంటే చెప్పు, ధైర్యంగా ధీమాగా చెప్పు.